శాంతి చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మావోయిస్టులు ముందపాత్ర పేల్చిన ఘటనలో మృతి చెందిన పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సీఎం ఆదేశాలతో శ్రీధర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగిందని అన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసిన శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా నిన్న ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వం పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి కొరకు ఇక్కడికి రావడం జరిగింది. 8 మాసాల క్రితమే వివాహమై కూడా విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో 3 పోలీసులు చనిపోవడం జరిగింది. అందులో వడ్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని, ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది. ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తావుండదు, హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు, ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు, ఇటు నక్సలైట్ల పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు. అవి సంస్థలు కావచ్చు, అవి ప్రభుత్వాలు కావచ్చు, అవి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అందులో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి